నీళ్ళు యాంచి మస్తున్నావు. పక్కన బ్లాక్లో ఉంది. మీ బ్లాక్లో నీళ్ళు రావట్లేవా? నీళ్ళు రావట్లేదు. మా బ్లాక్లో 3 నెలల నుండి బోర్ చేయించినా అది ఖరాబ్ అవుతుంది మా సొంత డబ్బులతో. ఇక ఎన్నిసార్లు చేయించినా అది అంతే అవుతుంది. దాన్ని పట్టించుకునే నాదులు లేడు. గ్రామ పంచాయతీ చెప్పారా? ఎన్నిసార్లు చెప్పినా అది మీరే చేయించుకోవాలమ్మా, మిషన్ భగీరథ నీళ్ళు మా బాధ్యత, మిగతా అది ఏం మాది కాదనేసి అని అంటారు. మరి మిషన్ భగీరథ నీళ్ళు ఎందుకు రావట్లేదు? 3 రోజుల నుండి అడుగుతుంటే పైపులు ఖరాబ్ అయినాయి, అక్కడ నుండి రావట్లేదు, పై నుండి సంపులో నీళ్ళు అంటారు. పైనుండే రావట్లేవు నీళ్ళు అంటారు. మిషన్ భగీరథ నీళ్ళు రోజన్నా వస్తాయా? రెగ్యులర్గా వస్తాయా? రెగ్యులర్గా అంటే ఒక పూట వస్తుంది, ఒక పూట రావు. ఉన్నప్పుడు పట్టుకుంటేనే ఇక నీళ్ళు, లేకపోతే బయట నుండి మోసుకోవడమే. అంటే ఒక పూట వస్తే ఒక పూట రావు. వాటి గురించి కూడా ఇబ్బంది. మరి కింద నుంచి మీరు కింద ఫ్లోరా పైన ఎక్కడ? పైన మాది పైన అంటే మరి నీళ్ళు మోసుకోవడానికి ఇబ్బందే కదా? ఇబ్బంది అయినా ఏం చేస్తాం, పిల్లల కోసం పోయాల్సి వస్తుంది రోజు. ఒక్కోసారి అక్కడ ఆర్చికా నీళ్ళు ఎత్తుకొని వస్తున్నట్టు నిజమేనా? ఆర్చికా నుండి బోరింగ్ దగ్గర అక్కడ నుండి కూడా మోసుకొస్తాను. అక్కడ నుంచి మోసుకోవడం చాలా దూరం ఉంది కదా, ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంది కదా. కష్టం అనుకోకుండా తీసుకొచ్చుకుంటున్నాం. అంటే మీకు ఎవరు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఎవరు కానీ అధికారులు ఎవరు పట్టించుకుని బోర్ గురించి ఎవరికి చెప్పినా పట్టించుకుంటారు. దాన్ని మోటార్ వేయించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. మిషన్ భగీరథ నీళ్ళు కూడా రావట్లేదు. దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులకు చెప్పారా? అధికారులకంటే మనం గ్రామంలో ఉండేటోళ్ళకే చెప్పినాము, ఒక మోటార్ వేయించండి అని పెద్ద మనుషులకు, కానీ మనకు ఎవరు చెప్పట్లేదు, ఎవరు చేపించట్లేదు. అది అంటే ఇంతకుముందున్న గ్రామ పంచాయతీ నుంచి ఎవరు కూడా పట్టించుకోలేదు.